చూడు బాబూ, భాను చక్రిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు భాను దగ్గర నిజం చెప్పలేక వాణ్ణింట్లోంచి పంపించలేనందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీలిమ నీకు భార్య కాదు, మంచి స్నేహితురాలు కూడా. నీలిమ అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు మాత్రం చూస్తూ కరిగిపోకుండా ఉంటావా బాబూ? నీ మనసేంటో నాకు తెలుసు. బయటికి మీరేం మాట్లాడలేకపోయినా మనసులో ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఆ చక్రిని పంపించాలని నాకు ఉంది, కానీ అవకాశం దొరకటం లేదు కదా. మనం ఏ ప్రయత్నం చేసినా వాడు తెలివిగా భాను దగ్గరికి వెళ్తున్నాడు. అందుకే కదా మేము ఏం చేయలేకపోతున్నాం. ఇన్ని రోజులు ఒకెత్తు, కానీ ఇప్పుడు అవకాశం మీకే వచ్చింది. మీరు తలుచుకుంటే చక్రిని పంపించే అవకాశం మనందరికీ వస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారో స్ట్రైట్గా చెప్పండి. మీరు ఇలా ఇండైరెక్ట్గా చెప్తే నాకేం అర్థం కాదు. ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదు బాబూ. ఇదేం వైకుంఠపాళి ఆట కాదు, పాము ఎప్పుడు మింగేస్తుందా అని భయపడ్డానికి. ఇది జీవితం. మనం తెలివిగా మలుచుకున్నామంటే ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఏమీ చేయలేరు. భాను ఇప్పుడు అమ్మవారి పల్లె వెళ్ళిందనుకోండి, భాను మాటకి విలువిచ్చిన భర్తగా మీకు పేరు ఉండిపోతుంది. భాను ఇంట్లో ఉండదు కాబట్టి చక్రిని తన్ని తగిలేయటం ఈజీ అవుతుంది. ఇక్కడ వాడికి అండగా నిలబడుతున్నది భాను ఒక్కర్తే. ఇప్పుడు మీరు భానుని వద్దు అంటే నాకంత సాయం చేసిన వాళ్ళింటికి నా భర్త వెళ్లొద్దన్నారని తాను బాధపడి మీ మీద కోపాన్ని పెంచుకుంటుంది. దానికి తోడు నీలిమ కన్నీళ్లకి ఏం సమాధానం చెప్పలేక మీరు మరింత బాధపడుతూ ఉంటారు. ఏమీ చెయ్యలేక ఇలా ఒంటరిగా ఉండి మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. అదే భానుని అక్కడికి 2 రోజులు పంపిస్తే భాను మనసు సంతోషిస్తుంది. ఇక్కడ మనం అనుకున్న పని అయిపోతుంది బాబూ. అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే భానుని ఇంట్లో నుంచి పంపిస్తే చక్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టొచ్చనేనా మీ ఆలోచన? కరెక్ట్గా చెప్పారు కార్తీక్ గారు. మా అమ్మ ఇందాక మీరు మాట్లాడిందంతా విని ఇదే విషయం నా దగ్గరకు వచ్చి చెప్పింది. మీకు చెప్తే మీరు సీరియస్ అవుతారని నేనే చెప్పాను. కానీ లేదు, ఆ అబ్బాయి ఇలా ఆలోచించలేడు, మనమే వెళ్ళి చెప్పాలి అని ఇలా అమ్మ తీసుకొచ్చింది. మా అమ్మ చెప్పిన దాంట్లో కూడా అన్యాయమేం లేదు కదా, న్యాయమే ఉంది కదా. చూడు బాబూ, నేను మీ భార్యని మీ నుంచి దూరం చేయాలనుకోవడం లేదు. తను ఎవరింటికో పంపించేయండి అని నేను చెప్పడానికి రాలేదు. కానీ ఇక్కడ నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కటి ఆలోచించండి, ఎవరో అడ్రస్ లేని అనామకుడు, ఊరు పేరు తెలియనివాడు ఈ ఇంటికొచ్చి నువ్వే నా భార్యవి, నీతోనే నా జీవితం, నిన్ను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్లిపోదామని మాట్లాడుతూ ఉంటే ఒంటరిగా ఉన్న నీలిమ ఏదీ బయటికి చెప్పుకోలేకపోతోంది. మనసులో ఉన్న బాధని దాచుకోలేకపోతోంది. అలా అని కనీసం కన్నీళ్లు పెట్టుకునే స్వతంత్రం కూడా లేకుండా ఈ ఇంట్లో తను కుమిలిపోతోంది బాబూ. తనలో తానే నరకాన్ని అనుభవిస్తోంది. గదిలో ఒంటరిగా పడుకుని ఎంతలా ఏడుస్తుందో ఈ అమ్మ మనసుకి తెలుసు. కాని నా కూతురు బాధని ఎలా తీర్చాలో నాకు అర్థం కావడం లేదు బాబూ. తని బాధని చూడలేక కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నాను. కాని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి బాబూ. నేను చెప్పాల్సింది చెప్పాను బాబూ. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. పదవే.
ఇదేంటి భానుకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? భాను ఎప్పుడో బయలుదేరుతుంది, ఈ పాటికి వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు సత్య, కానీ నేను నీతో ఏం చెప్పగలను? నేను అక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను, కానీ తనకిష్టం లేదని ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకిష్టం లేని పని ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆయనని ఎలా ఒప్పించాలో కూడా నాకు తెలియట్లేదు. నీకేం సమాధానం చెప్పాలో కూడా పాలుపోవట్లేదు. ఏంటి బాను, ఇదంతా నా మీద కోపమా? నాకెందుకు కోపం ఉంటుందండి? మీకే నా మీద కోపం ఉంది. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. చూడు బాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే అలా మాట్లాడాను. మీకు దూరంగా వెళ్ళాలని నాకు అనిపించట్లేదండి, కానీ అక్కడ మనకి సాయం చేసిన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు రా అని పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదని వస్తానని మాటిచ్చాను. అది మీకు అర్థం కావడం లేదు. సరే, ఇందాకొద్దని నేనే చెప్పాను, ఇప్పుడు వెళ్ళు అని నేనే చెప్తున్నాను. నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక నిన్ను ఆపకూడదని నేను కూడా నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు అమ్మవారి పల్లెకు వెళ్ళు. ఏంటండి మీరనేది? ఇష్టం లేదన్న మీరే ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. వద్దన్నప్పుడు నువ్వు బాధపడ్డావు, ఇప్పుడు వెళ్ళు అంటే ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నావు? హ్యాపీగా వెళ్ళు, త్వరగా వచ్చేసే. నాకు తెలుసండి మీ మనసు. ముందు మీరు కాదన్నా నన్ను పంపిస్తారని నాకు బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. సరే, వెళ్ళి రెడీ అవ్వు. వద్దు అనుకున్న కార్తీక్ ఇంత సడన్గా వెళ్ళమని ఎందుకు చెప్పాడు? ఇంతలో వాడి మనసు ఎలా మారింది? మురారి గురించి ఆలోచించాడా, లేక ఇంకెవరైనా వీడి మైండ్ని పొల్యూట్ చేశారా? ఎస్, మొత్తానికి ఇంట్లో మనం అనుకున్నట్టే జరుగుతోంది. ముందు భానుని వెళ్ళొద్దు అన్న కార్తీక్ ఇప్పుడు వెళ్ళు అని చెప్పేలా చేశాను. భాను బయటికి వెళ్తే తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఆ చక్రిగాడిని ఇంట్లోంచి పంపించటం, నీలిమని కార్తీక్కి దగ్గర చేయటం, కార్తీక్ మనసు మార్చడం, ఇలా అన్నీ చకచక చెయ్యొచ్చు. ముందు భానుని కార్తీక్కి దూరంగా ఉంచాలి, అందుకే అలా చెప్పాను. చాలా మంచి పని చేశావమ్మా. భాను ఇక్కడ ఉన్నంత వరకు చక్రి ఆటలు సాగుతాయి. తనే లేకపోతే వాణ్ణి ఇక్కడ మనం మెడపట్టుకుని బయటికి గెంటేయచ్చు. తర్వాత కార్తీక్ గారితో మనం మాట్లాడొచ్చు. నీలిమ జీవితాన్ని నిలబెట్టడానికి మీరు పడుతున్న ఆరాటం నేను అర్థం చేసుకోగలను. కానీ మీ తొందరపాటు చర్య వల్ల కార్తీక్ భానుల మధ్య ఎలాంటి అగాధం మొదలవుతుందో అని నాకు భయంగా ఉంది. వద్దు అన్నవాడు ఇప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడే వాడి మనసు ఎవరో మార్చారని అనుమానం వచ్చింది. అది మీరే అని ఇప్పుడు నాకు అర్థమైంది. భాను ఎందుకు ఫోన్ తీయడం లేదు? ఎక్కడుందో ఏంటో. హలో భాను, నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం జరిగిందో ఏంటోనని ఒకటే భయపడుతున్నాను. ఏం లేదు సత్య, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఓ అవును, ఎందుకు ఫోన్ చేశావు? అదే భాను,
అమ్మమ్మ నిన్ను రమ్మని చెప్పింది కదా, నువ్వు కూడా వస్తానన్నావు. అదేదో ఈ రోజు వస్తే బాగుంటుందని చెప్పడానికి కాల్ చేశాను. అదా, బట్టలు సర్దుకుంటున్నాను, వెంటనే బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ బాను. నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అలాగే సత్య. ఏంటి ఊర్మిళ, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఒక మాట మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? భువనేశ్వరి గారు తన కొడుకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మురారిని కాపాడుకోవడం కోసం భానుని అక్కడికి రమ్మని అడిగారు. ఆవిడ అడిగిన దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదే. భాను ఎవరో తెలియనప్పుడే వాళ్ళ మనిషి అనుకుని వాళ్ళు తనని ఎంతో గొప్పగా చూసుకున్నారు. తనెవరో తెలిసాక కూడా తన విషయంలో వాళ్ళు అంతే గొప్పగా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెళ్ళి సాయం చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. భాను అక్కడికి వెళ్ళటం తప్పని నేను కూడా అంటం లేదండి, వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. కానీ భాను అక్కడికి ఒంటరిగా వెళ్తే ఇక్కడ తన కాపురం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది. ఏంటి ఊర్మిళ, నీ మాటల్లో అర్థం మారుతున్నట్టుంది. ఇందులో రహస్యమేమీ లేదండి. భాను అక్కడికి వెళ్ళటం కార్తీక్ ఇష్టం లేదు, కానీ వెళ్ళమని చెప్తున్నాడు. భాను నిర్ణయం తీసుకున్నాక తన నాపడం అనవసరం అనుకున్నాడేమో. ఇలా భాను నిర్ణయం తీసుకుంటే కార్తీక్ మనసులో తన మీద అనుమానం మొదలవుతుందండి. అది వాళ్ళిద్దరికీ మంచిది కాదు. ఎప్పటికీ కలిసుండాల్సిన వాళ్ల మధ్యలో ఇలాంటి కలహాలు రావటం నాకిష్టం లేదండి. అందుకని భానుని ఆగిపోమ్మని చెబుదాం అనుకుంటున్నావా? అలా చెప్తే భాను ఏమనుకుంటుందోనని ఆలోచించావా? ఏమండి, నేను నా కోడలి వైపే ఆలోచిస్తానండి. తన గురించి నేను కల్లో కూడా తప్పుగా అనుకోను. తను అందర్నీ కోరుకుంటుంది, అందరూ బావుండాలని అనుకుంటుంది. అలాంటి మనిషిని సహాయం చేయొద్దని నేనెప్పటికీ చెప్పను. కాని భానుని ఒంటరిగా పంపిస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుంది. అదే భానుతో పాటు కార్తీక్ని కూడా పంపిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా. నిజమే ఊర్మిళ, వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారనుకో, అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి కార్తీక్ చెప్పు, వాడు నీ మాట కాదనడుగా. భాను, అత్తయ్య, ఆ, నువ్వు వెళ్ళాలని నిర్ణయించుకున్నావా? అదేంటత్తయ్య అలా అంటారు? సాయం చేసిన వాళ్ళు సాయం కోరితే కాదని ఎలా చెప్పమంటారు? అందుకే వెళ్తున్నాను. ఆయన కూడా వెళ్ళమన్నారు. చూడు భాను, నేను వదిలేసి వాడుండలేడు కాబట్టి నిన్నక్కడికి వెళ్ళొద్దు అని అంటున్నాడు. అలా అని నేను నిన్ను ఆగిపోమంటం లేదు. చూడు, కార్తీక్ కూడా నీతో వస్తాడు, తన బట్టలు కూడా సర్దు. అదేంటమ్మా అలా అంటావు? వాళ్ళు రమ్మంది భానుని మాత్రమే కదా, నేనెందుకు వెళ్ళాలి? చూడు కార్తీక్, భార్యాభర్తలు అంటే చూసేవాళ్లకి వేరుగా కనిపించొచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఒక్కటేనని ముందు తెలుసుకోవాలి. భానుని రమ్మన్నారు అంటే నిన్ను రావద్దన్నారు అని కాదు కదా, ఇద్దరినీ కలిసే రమ్మని. అలాగే నిన్ను ఎవరైనా పిలిచారు అంటే నువ్వు ఒంటరిగా వెళ్లాలని అనుకోరు. తోడుగా భానుని కూడా తీసుకువెళ్ళాలి అని ఎవ్వరూ వేరుగా చెప్పక్కర్లేదు. అందుకే అక్కడికి సాయంగా భాను వెళ్తుంది, భానుకి సాయంగా నువ్వు వెళ్ళు. మీరిద్దరూ ఒక్కచోట ఉండటమే మంచిది. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. అందుకే ఇప్పుడు కూడా కలిసే వెళ్ళాలి. ఆయన నాతో వస్తానంటే అంతకంటే సంతోషం ఏముంది అత్తయ్య? సరే అమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే వెళ్తాను. ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వాడిని చంపి పడేయాలి నాన్న. ఆట పట్టించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక మనిషి మరీ ఇంతగా భయపడేలా ఉండకూడదు. పాపం నాన్న, చాందిని సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆ షాక్లోనే ఉంది. అసలు ఇదంతా ఎవరు చేసుంటారు నాన్న?
అదే నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఇలా చేయాల్సిన అవసరం ఎవరికుందా అని. అసలే ఒక పక్క వెంకటాచలంతో తలనొప్పిగా ఉంది. ప్రాజెక్టును ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నాడు. ఇంకో పక్క ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. నాకెందుకు మనకు తెలియకుండా వెనకాల ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది. మీ అనుమానం నిజమే మావయ్య. మీకు తెలియకుండా మీ వెనకాల నిజంగా ఏదో జరుగుతుంది. ఏంటి చాందిని, మాకు తెలియకుండా వేరే ఏం జరుగుతుంది? నేను ఆ బాక్స్ చూసి అంతలా భయపడ్డానికి కారణం వేరే ఉంది పార్దు. మొన్న మన ఇంటికి ఆ వెంకటాచలం మనుషులు వచ్చి నన్ను బెదిరించారు. చూడు, నువ్వు మా చెంప మీద కొడితే మేము నీ జీవితం మీద కొడతాం. నువ్వు మాకు దండం పెట్టక్కర్లేదు. మీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా ఆపేసి వెంటనే వెళ్ళిపోతామండి. ఇక్కడ ఎలాంటి పని చేయొద్దని చెప్పి తీసుకెళ్ళిపో. ఈ నిజాన్ని ఇన్ని రోజులు మీకు చెప్పలేదు. ఈ విషయం బయటకు చెప్తే పార్దుకేమైనా అవుతుందేమో అని భయపడ్డాను. అందుకే నా మనసులోనే దాచుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని పార్దుతో చెప్పాను మావయ్య. పార్దు అర్థం చేసుకోకుండా నా మాటలు ఏం వినిపించుకోలేదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ఒక హెచ్చరికగా ఆ బాక్స్ రూపంలో పంపించారు మావయ్య. వాడికెంత ధైర్యం! వాడు నా ఇంటి కోడల్ని బెదిరిస్తాడా? నువ్వు తప్పు చేసావమ్మా. ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు. మీ ఆడవాళ్ల భయాన్ని వాళ్ళ పనులు చేయించుకోవడానికి తెలివిగా ఉపయోగించుకుంటారు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను బెదిరిస్తే తన వాళ్ళకేమైపోతుందా అన్న భయంతో నిజాన్ని బయటకు చెప్పకుండా పనులు జరిపించేస్తుంటారు. అలాంటి వెధవ తెలివితేటలు వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. అసలు ఈ మాట ముందే చెప్పుంటే మేమే వెళ్ళి మాట్లాడుండేవాళ్ళంగా. ఎలా చెప్పమంటారు మావయ్య? వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నా జీవితాన్ని పాడు చేశానని క్రియేట్ చేసి అందరితో చెప్తాను అని అన్నాడు. మన కుటుంబం ఎలాంటిదైనా, మనకెంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నేను ఒక ఆడపిల్లనే కదా మావయ్య. పరువు పోతుందని భయపడ్డాను. పార్దో విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి ప్రమాదం తలపెడతారో అని నాలో నేను కుమిలిపోయాను. ఏంటి చాందిని, నీ కంటికి నేను పిరికి వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు ఒక్క మాట చెప్పుంటే నేను వెళ్ళి నా ఇంటికి వచ్చేలాంటి వేషాలు వేస్తాను, నాలుగు తని బుద్ధి చెప్పేవాడి కదా. నీ కోపం నాకు తెలుసు పార్దు. నువ్వు ఇలా వాడి మీదకి వెళ్తావనే నేను చెప్పలేదు. ఇది మన సొంతూరైనా ఇక్కడ మన వెనకాల ఎంత బలం ఉన్నా వాడొక రాక్షసుడు. వాడి వెనకాల రక్తం తాగే మనుషులుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తే నీకేమవుతుందో అని భయం నాకుంటుంది కదా. అందుకే నీతో చెప్పలేదు. చాందిని, భయపడుతుంటే ప్రతి ఒక్కరు వచ్చి భయపడుతూనే ఉంటారు. మనమేం తప్పు చేయడం లేదు కదా, ఊరికి మేలు చేయాలనే అనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా ఏం చేయాలో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. చూడు నీలిమా, ఆ చక్రిని ఇక్కడి నుంచి పంపించడానికి భానుని అమ్మవారిపల్లి పంపిద్దాం అనుకున్నాను. కానీ అమ్మ నన్ను కూడా వెళ్ళమంది. నేను నా భానుతో ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకే నేను వెళ్తున్నాను. కానీ మేము తిరిగి వచ్చేసరికి చక్రిని మాత్రం ఇంటి నుంచి పంపించేసేయండి. వాడు భాను అండ చూసుకొని అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు భాను అక్కడ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి వాడిని ఏం చేసైనా ఇంటి నుంచి పంపించేయండి. తప్పకుండా కార్తీక్.
అసలు వాణ్ణి ఎవరు పంపించారో వాడు ఇంతలా ఎందుకు ఈ నాటకం ఆడుతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రతి విషయంలోనూ వాడు నాకు నరకం చూపిస్తున్నాడు. వాడి విషయంలో నేనేదైనా గట్టిగా మాట్లాడదామంటే భానుకి వెళ్ళి ఏం చెప్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు భాను ఇక్కడ ఉండదు కాబట్టి పెద్దమ్మ, ఆంటీ అందరూ కలిసి వాడిని తప్పకుండా గెంటేస్తారు. బామ్మగారు వాడి విషయంలో చాలా కోపంగా ఉన్నారు. ఆ సంగతి వాళ్ళు చూసుకుంటారు. సరే, ఇక్కడ ఏం జరిగినా సరే భానుకు మాత్రం ఎలాంటి అనుమానం రాకుండా చేయాలి. జాగ్రత్తగా ఉండు. ఆ చక్రిగాడిని చూస్తుంటే చాలా డేంజర్ మనిషిలా అనిపిస్తున్నాడు. అలాంటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఓకేనా? వస్తాను. సరే కార్తీక్, జాగ్రత్తగా వెళ్ళిరండి. పాప భాను జాగ్రత్త. మీరందరూ జాగ్రత్త. అక్క, నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చాలా భయంగా ఉంది. ఈ ఇంట్లో నన్ను సపోర్ట్ చేసే ఒకే ఒక మనిషివి నువ్వు. నీ వల్లే నేను ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే ఇంట్లో నన్ను ఉండనిస్తారంటావా? మురారి గారు, మురారి గారు, మురారి గారు! రాధా, నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు వచ్చేసావు కదా రాధా. రాధా, నా రాధా వచ్చేసింది. నా రాధా నా కోసం వచ్చేసింది. మురారి గారు, నా కోసం వచ్చేసింది. మురారి గారు!